హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను వ్లాగ్స్ పెట్టట్లేదు అని చాలామంది అడుగుతున్నారు కదా. అందుకే నేను మీటింగ్స్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా దాదాపు మార్నింగ్ నుంచి కొన్ని అప్పుడప్పుడు వీడియోస్ షూట్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నేను మార్నింగే టిఫిన్, పిల్లలకి లంచ్, డిన్నర్ కూడా రైస్ పెట్టి కర్రీస్ వండేసి వెళ్తున్నాను అండి. ఎందుకంటే నాకు మీటింగ్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందుకే మార్నింగే వంట అంతా ప్రిపేర్ చేసి వెళ్తున్నాను. 4:30కి లేచి ఇంకా మాకు మార్నింగ్లో కూడా జూమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది వినుకుంటూ కుకింగ్ నేను చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా సేమ్ అలాగే చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మొన్న కూడా ఉప్మా అని వీడియో పెట్టాను కదా, అది వచ్చేసి 1 వీక్ బ్యాక్ దండి. ఇది 1 వీక్ తర్వాత తీసింది. కాకపోతే ఈ మధ్యలో మా ఇంట్లో కూడా ఎక్కువ ఉప్మానే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా వారు బాక్స్లో వారానికి 2 సార్లు ఇదే తీసుకెళ్తున్నారు అన్నట్టు. బయట ఫుడ్ ఇంకా టిఫిన్ కూడా ఏమీ తినట్లేదు, ఎందుకంటే అసలు పడట్లేదు. అందుకోసం నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ, దోశ, పూరి లాంటివి అయితే ఇంటి దగ్గర తినేసి వెళ్తారు. ఇంకా టైం లేదనేసి నేను బాక్స్లోనే సర్దేస్తున్నాను అండి. ఉప్మా కూడా నేను ఒకటే రకంగా చేయను, చాలా రకాలుగా చేస్తా. ఒకవేళ చేసినా కూడా ఒకరోజు మెత్తగా, ఒకరోజు పొడి పొడిగా, ఒకరోజేమో కొంచెం అదేమంటారు పప్పులన్నీ వేసి చేస్తానన్నట్టు. అట్లా మనం పప్పులన్నీ వేసుకుంటే మంచి ప్రోటీన్స్ వస్తాయి అంటారు కదా ఫ్రెండ్స్, అలా కూడా చేస్తాను. ఇంకా దాంట్లోకి కొంచెం పచ్చడి పెట్టేశాను, బాక్స్లో సర్దేస్తున్నాను. ఈరోజు మా వారికి మార్నింగ్ షిఫ్ట్. నేను కూడా ఇంకా మార్నింగే బయట పనులన్నీ చేసుకొని, ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట ఇక స్నానం చేసి స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో ఇదే అలవాటు చేసుకున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది మార్నింగే స్నానం చేసి వంట చేయడం. నాకు మునుపైతే తీరేది కాదు, టైం కూడా సెట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు నేను సెట్ చేసుకుంటున్నానండి టైము. అండ్ పూజ కూడా ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగ్ 7కి. పిల్లల్ని కూడా 8:30కి స్కూల్లో దింపాలి. దానికంటే ముందే ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఆల్మోస్ట్ నా పనులన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. మున్పు 5:30కి అట్లా లేచేదాన్ని, కానీ ఇప్పుడు ఇంకా ఎర్లీగా లేవడం వల్ల పనులు అయితే మంచిగా అవుతున్నాయండి నాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది, మునుపు కూడా నేను వర్క్ చేశాను, కానీ ఇప్పుడు దానికంటే డబుల్ వర్క్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాను. కాబట్టే ఇలా మార్నింగే అన్ని పనులు చేసేసుకుంటున్నానండి. అండ్ పూజ చేసుకుంటే కూడా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం పూజ కూడా మార్నింగే చేసేసుకుంటున్నాను, డైలీ చేస్తున్నాను. ఒకవేళ నాకు వీలు కానప్పుడు మా పిల్లలు కానీ మా వారు కానీ దీపం పెడతారండి. నేను 7:30కి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, నేను 9 తర్వాత వెళ్తాను కదా, అప్పుడు మాత్రమే ఇంకా నాకు కొంచెం టైం దొరుకుతుంది, లేకుంటే దొరకదు. ఈరోజు పూజ వచ్చేసి ఇలా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు సప్లిమెంట్స్ వేసుకుంటున్నానండి. హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సిల్ వేసుకుంటున్నాను. అండ్ స్పిరులినా, నోని, తర్వాత వైటల్ కాంప్లెక్స్ నోని వచ్చేసి నేను చికెన్ గున్యా వచ్చింది కదా ఫ్రెండ్స్, దానికి 3 months కోర్స్ లాగా యూస్ చేస్తున్నాను. స్పిరులినా వచ్చేసి చాలా మంచి సప్లిమెంట్స్ అండి. మనకు నాచు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని నుంచి తయారవుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు, చాలా చాలా మంచి క్యాప్సిల్ అండి. అందుకే నేను కూడా వేసుకుంటున్నాను. అది స్టమక్ అంతా కూడా మనకు క్లీన్ చేసినట్టు అవుతుంది. అండ్ హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సిల్ ఎందుకు అంటే, నాకు హెయిర్ మధ్యలో కొంచెం ఎక్కువగా ఊడిపోయినట్టు అనిపించింది. మొన్న చికెన్ గున్యా వచ్చిన ప్రభావం ఇప్పుడు చూపించినట్టు అనిపిస్తుంది, కాబట్టి నేను అది కూడా వేసుకుంటున్నాను క్యాప్సిల్. ఇంకా చాలా ఉన్నాయండి, ఉమెన్స్కి సంబంధించిన, లేడీకి సంబంధించిన, జెంట్స్కి సంబంధించిన క్యాప్సిల్స్ ఒకటే కాదు. అండ్ ఇంట్లో పనంతా అయిపోయింది అని చెప్పాను కదా. ఈరోజు మీటింగ్ వచ్చేసి మాకు 11కి నాచారంలో అండి. ఇంకా ఇక్కడ మీటింగ్కి వచ్చేసాం ఫ్రెండ్స్, నేను నా టీము. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు ఆల్రెడీ కూర్చుంటారు. మేము దూరం నుంచి రావాలి కాబట్టి ఇంకా మేమందరం కలిసి వస్తామన్నట్టు. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇంతమంది టైంపాస్ చేయడానికి రాలేదండి. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు. ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయిన తర్వాత మీరే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా వర్క్ డైలీ. క్లాస్ ఒకటి ఎక్కడ రావాలి సౌండ్? రేకుల చెట్టు పైన రేకుల చెట్టు మీద దొడ్డు చిక్కులు పడితే ఎట్లా వస్తుంది సౌండ్? అలా చిక్కులు అంటారు కదా, అవి పడ్డప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీరు పడ్డప్పుడు అనిపిస్తుంది, అనిపిస్తుంది
అట్లా కావాలి కానీ ఏదో స్టాండ్ మీద నీళ్ళు తల్లినట్టు ఆయన మన తుప్పు కలిసినట్టు సౌండ్ రావాలి. దాన్ని గట్టిగా కొట్టరు సార్ క్లాస్ అంతా కూడా ఒకసారి గట్టి క్లాస్. ముందుగా మనం అందరం కూడా ఒకసారి లేచి నిలబడి దేశకాలంతో ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఎక్కడ అక్కడ లేచి నిలబడుతున్నాం. మీటింగ్ మాకు ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఫస్ట్ మాకు మన జాతీయ గేయం ఉంటుంది కదా ఫ్రెండ్స్, జనగణమన, దాంతోనే స్టార్ట్ అవుతుంది అండి. అది అయిపోయిన తర్వాత తెలంగాణ జాతీయ గేయం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పెడతారు అన్నట్టు. అందుకే అందరం కూడా జాతీయ గేయం అయిపోయేదాకా ఇట్లా నిలబడే ఉంటాము. మీకు నేను వీడియోలో పెడితే కాపీరైట్ వస్తుంది అనేసి నేను అది మ్యూజిక్ అయితే ఏమీ పెట్టలేదు ఫ్రెండ్స్. ఇంకా జనగణమన అయితే అందరికీ తెలుసు కదా, అది అయిపోయేదాకా మాత్రం అందరం కూడా స్టాండింగ్లోనే ఉంటామండి కంపల్సరీ. అది అయిపోయింది తర్వాత తెలంగాణ జాతీయ గేయం కూడా పెట్టడం అయిపోయింది. తర్వాత ఇంకా అందరం కూర్చున్నామండి. మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. రిటర్న్ రాదు, రిటర్న్ లేవు, నా ప్రోడక్ట్ పాలసీ ఉంది అని చెప్పడం కోసం రిటర్న్ పాలసీ ఇస్తారు. రెండోది ఏంటి, అందరికి పైసలు ఇస్తే కొత్తగా పైసలు ఇస్తారా, పని చేసేస్తారా? పని చేస్తే పని ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయేది చెప్పముందు వాడిన ఏం పని అంటే ప్రొడక్ట్ నీకు నచ్చకపోతే నాకు తెచ్చి, బాగా లేకపోతే నాకు తెచ్చి. ఒకవేళ బాగుందనుకో, బాగుందని ఎవరు చెప్తారు? వాడిన వాళ్ళు దోస్తులకు. ఎస్ ఎప్పుడు చెప్పాలి? బిజినెస్ చేయాలంటే చెప్పు సార్, నాకు డబ్బులు అవసరం లేదు, నేను ప్రొడక్ట్ కొనుక్కున్నా, నాకు ప్రొడక్ట్ చాలా బాగుంది కానీ డబ్బులు నాకు చాలా ఉంది సార్, వేరే ఇన్కమ్ సోర్స్ ఉంది, నాకు డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ ప్రొడక్ట్ నాకు నచ్చింది, రెగ్యులర్గా వాడుకోవాలి, సరిగ్గా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. లాక్డౌన్ వస్తే నడుస్తుందా? నడవది. స్కూల్లో నడవదు. కాలేజీలు నడవై. బట్టల షాపులు నడవై. బ్యూటిషియన్ షాపులు నడవై. సబ్బులు నడుస్తాయి. సబ్బులు నడుస్తాయి. నూనెలు నడుస్తాయి. అంటే వ్యక్తికి భవిష్యత్తు ఉంది. మనిషి భూమి మీద బతుకుంటే చాలు, వాడు త్యాగం చేసి పోలింటే చాలు. ఈ బిజినెస్ బ్రోకర్ అంతే. సింపుల్ విషయం, చాలా సింపుల్ విషయం, పెద్ద సైంటిఫిక్ టాలెంట్ ఏమో ఉంటుంది. అందుకే టాలెంటే లేదో పైసలు వస్తున్నాయి, బాగా టాలెంట్ కూడా ఇంకా సెర్చ్ చేస్తుంది బయట. ఎప్పుడో కొంచెం లేట్గా ఈరోజు టైం తీసుకోవడానికి కారణం ఉంది. నేను అక్కడక్కడ అంతా నెగిటివిటీ కనబడుతుంది ఈరోజు. బట్ అర్థమైందా సార్? అర్థమైందా? బాగుందా? చేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? విషయం చెప్పిన ఇందాక చెప్పిన గుర్తు చేస్తున్నా. ఫర్ ఎ డే 1000 పీపుల్ తోటి నేను ఇంటరాక్ట్ అవుతున్నా. ఎవ్రీ డే 1000 పీపుల్, 2 times, మార్నింగ్ 5 o'clock, ఈవినింగ్ 8 o'clock. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ నాకు బిజినెస్ వచ్చింది కానీ చేయడం కోసం ఇనిషియల్గా మీరు స్టార్టింగ్లో ఎట్లా చేసిరో నాకు తెలియదు కాబట్టి నా అప్లై కూడా మీరు చెప్పినట్టు చెప్పలేదు సార్. ఒకవేళ నేను మీతో ఇంటరాక్ట్ అయితే నా బెనిఫిట్ ఉంటుంది అనిపిస్తే 5 rupees పే చేసి ఆ 5 days జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఒకవేళ 5 rupees నా దగ్గర లేదు సార్, నేను పే చేయాలంటే ఫ్రీగా అటెండ్. 5 rupees నేను ఎందుకు అటెండ్ అవ్వాలంటే నువ్వు అటెండ్ కావడం కోసం, నాకు పైసలు ఏంటంటే చాలా మంది ఆడవుతుంది 5 రూపాయలు ఇస్తారు, నీకు 6 లక్షలు వస్తుంది, 10,000 కూడా పెట్టలేవా? 5 రూపాయలు పెడితే జాయిన్ అయిపోవాలి సార్, నా దగ్గర 5 rupees లేవు, నువ్వు జాయిన్ అవ్వడం కోసం 5 days ట్రైనింగ్ తీసుకొని 5 days ఏం చెప్తాను, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, వెస్టేజ్ అంటే ఏంది, ఇందులో ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయి, ఎట్లా చేయాలి బిజినెస్ను, మన మైండ్ ఎట్లా ఉండాలి. ఈ 5 రోజులు 5 టాపిక్ గురించి మాట్లాడతాం. ఆ తర్వాత బిజినెస్ ఎలా ఉంది, చేసుకోవాలో ఉందని మీకు అర్థమైంది. రెడీయా సార్? బాగుందా బిజినెస్? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమందరం కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. ఈరోజు తొందరగానే కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే ఓన్లీ ఇది మార్నింగ్ మీటింగ్ అన్నట్టు. ఇప్పుడు మా సార్ వాళ్ళందరితోని కూడా ఒక ఫోటో దిగి మేము ఇంటికి బయలుదేరుతాము అండి. ఇట్లా అప్పుడప్పుడు మీటింగ్స్, ట్రైనింగ్స్, సెమినార్స్ ఉంటాయి అన్నట్టు. ఇంకా డే బై డే ఇలా మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఫ్రెండ్స్.
తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది వెస్టేజ్లో. అందుకోసమే ఇలా అన్నిటికీ అటెండ్ అవుతున్నాము. నేను సీరియస్గా ఎందుకు వర్క్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు ఇట్లా మీటింగ్స్కి తిరిగితేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను అంతకుముందుకు బయటికి అస్సలు వచ్చేదాన్నే కాదు, కానీ ఇప్పుడు మా టీం వాళ్ళందరితో కలిసి నేను బస్లో ఫుల్ జర్నీ చేస్తున్నాను అండి. మాకైతే అప్పుడప్పుడు సీట్లే దొరకట్లేదు బస్లో జర్నీ చేసేటప్పుడు. ఎందుకంటే ఫ్రీ టికెట్ వచ్చింది లేడీస్కి, మళ్ళీ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఎంప్లాయీస్ చాలామంది ఉంటారండి. ఈవినింగ్ టైంలో అయితే మేము ఇంకా కొంచెం ముందుగా బయలుదేరాం కాబట్టి మాకు సీట్లు అయితే దొరికాయి. మేము నాచారం మీటింగ్కి వెళ్ళాము, ఇంకా ఈసీఎల్ నుంచి మళ్ళీ ఇప్పుడు గట్కేసర్ రావాలండి. ఈరోజు దొరికాయి సీట్లు, తొందరగా వచ్చాం కాబట్టి, లేకుంటే దొరకట్లేదు. మేము మొన్న కూడా చూపించాను కదా మీకు ఆల్రెడీ వీడియోలో. తర్వాత ఇప్పుడు గట్కేసర్ మళ్ళీ ఈసీఎల్ నుంచి గట్కేసర్ వస్తున్నామండి. ఇప్పుడు సీట్లు ఎక్కడ దొరకలేదు మాకు. ఇట్లా ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది మీకు అందరికీ అర్థం కావాలంటే ఒక్కసారి నాకు కాల్ చేసి మీరు డీటెయిల్స్ ఏమైనా కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. వెస్టీజ్లో మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది అండి, ఇది నేను బిలీవ్ చేస్తున్నాను. అందుకే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా?